ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఈ వీడియో మనం బిగ్ బాస్ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సీజన్ ఖచ్చితంగా విన్నర్ మాత్రం ఇమాన్యుల్ అనేది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హాఫ్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పటికీ మనం విన్నర్ మెట్టలేదు ఈ సీజన్కి కన్ఫర్మ్. అదే మన ఎవరిని విన్నర్ మెట్టలు అనుకోలేకపోతున్నాం. సో అక్కడున్న అందరి కంటెస్టెంట్లో ఏదైనా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడంటే అది ఇమాన్యుల్ మాత్రం ఖచ్చితంగా. కామెడీ పర్ఫార్మెన్స్ అయినా, గేమ్స్ అయినా, లేదు బాండ్స్ పెట్టుకోవడం అయినా, ఏదైనా ఇమాన్యుల్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తున్నాడు. అండ్ ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వీక్ కూడా నామినేషన్లో ఉన్నాడు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటాడు నామినేషన్లో. మనం ఇమాన్యుల్ సపోర్ట్ చేసుకోవాలంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మనం ఇమాన్యుల్కి ఓట్ వేసుకొని మన ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఖచ్చితంగా మనం రేపు నెక్స్ట్ వీక్లో చూపించుకోవాలి. అండ్ నాకు అర్థం కాని విషయం అంటే తనుజకి కళ్యాణ్కి ఎంత సపోర్ట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కళ్యాణ్ అనేవాడు థర్డ్ వీక్లో తప్ప ఇంక ఈ వీక్లో కూడా నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు. ఫస్ట్ 2 వీక్స్ అయితే అసలేమీ లేదు. థర్డ్ వీక్ ఒక వీక్ పర్ఫార్మెన్స్ అవుట్ ఇచ్చినాడు. ఫోర్త్ వీక్ నాకు లాస్ట్ వీక్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ నాకు కనిపించలేదు. సంజనలో గొడవ అయింది అంతే తప్ప అంతకుమించి కళ్యాణ్ లాస్ట్ వీక్ పెద్దగా చేసిందని పెద్దగా ఏం చేయలేదు. కళ్యాణ్ తనుజ చూపు చూడడం వల్ల కళ్యాణ్ కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. అసలు తనుజకి ఎందుకంత ఓట్ బ్యాంక్ పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక ఊరికే ఇడ్చేదానికి తమకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే నాకేం అర్థం కావడం లేదు. ఏముందని తనకు అంతలా ఫ్యాన్ బేస్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఇంకా అందంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ మరీ గేమ్ ఆడకుండా ఊరికే ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఊరికే ఏడ్చుకొని ఆమె ఇప్పుడు వచ్చి ఏ గేమ్ కూడా సొంతంగా గెలవాలి. ఎవరో ఒక సపోర్ట్ చేయడం కానీ, ఖచ్చితంగా సపోర్ట్నెస్ కోరుకోవడం కానీ ఏదో జరుగుతుంది తప్ప ఆమె సొంతంగా ఒక మ్యాచ్ గెలిచింది ఇది నాకేం అనిపించలేదు. తనుజ కళ్యాణ్ నాకైతే పెద్దగా నచ్చట్లేదు. ఎందుకోసం నేనైతే ఇమాన్యుల్ని ఈ బిగ్ బాస్ విన్నర్ అని నేను ఆల్రెడీ డిసైడ్ అయినా. కానీ మనం ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలంటే మన ఓట్లు నెక్స్ట్ వీక్ మనకి ఆయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చూపించుకోవాలి. ఆయన అయితే ఖచ్చితంగా నామినేషన్ రావాలి. నామినేషన్కి వస్తేనే ఓట్ బ్యాంక్ అనేది పెరిగేది. కళ్యాణ్కి ఇప్పుడు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వెళ్ళిపోవాల్సిన కళ్యాణ్ ఇంతవరకు ఎలా సర్వ్ అయ్యాడంటే ఒకటి తనుజ ఆయనకి బ్యాకప్ ఉంది. అండ్ తనుజ ఓట్స్ అనేది కళ్యాణ్కి పడుతున్నాయి. తనుజ అంటే ఖచ్చితంగా టాప్ 5 ఉంటుంది. కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు. ఇమాన్యుల్ ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు. కానీ ఇమాన్యుల్ విన్నర్ అవుతాడా అనడానికి క్లారిటీ లేదు. ఇప్పుడు తనుజ చుట్టూ అందరూ తిరుగుతున్నారు. ఎవరైనా కొత్తగా వచ్చినా పాతకు వచ్చినా ఎవరేమొచ్చినా కూడా అందరూ తన చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నన్ను తెలిసి లాస్ట్ వీక్ ఇమాన్యుల్ ఆ 5 కార్డ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒకటైనా దాన్ని డైరెక్టర్ పై నామినేట్ చేసుకుంటే బాగుండేది. నామినేట్ చేయలేదు. ఒకవేళ అట్లీస్ట్ నీకు అంత నామినేషన్ పాయింట్ అంటే లాస్ట్ వీక్ నామినేట్ చేయాల్సింది. దాన్ని చేయలేదు, ఒక ఛాన్స్ కోల్పోయాను. ఇప్పుడు ఇమాన్యుల్ ఒకవేళ ఈ సీజన్ గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ అనేటోడు ఏం చేయాలంటే తనుజకి యాంటీ అయితేనే ఇమాన్యుల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆమె బయట చేయించుకో